వరలక్ష్మమ్మ వెళ్ళిపోయిన తర్వాత పెద్దింట్లో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ మాధవి మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉంది. ఈ అబద్ధం ఎన్ని రోజులు దాచగలం అని ఆమె మనస్సులో ప్రశ్నలు మొదలయ్యాయి. అప్పుడే సావిత్రమ్మ ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, భయపడకు, ఏది జరిగినా మేమున్నాం. మరుసటి రోజు ఉదయం మాధవి ఎప్పటిలాగే అందరికంటే ముందే లేచింది. ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గు వేసింది. వంటగదిలోకి వెళ్ళి సావిత్రమ్మకు సహాయం చేయడం ప్రారంభించింది. భూపతిరాజు చెల్లెలు భానుమతి కూడా అదే ఇంట్లో కొద్ది రోజులుగా ఉంది. తన కొడుకుకి ఆస్తిలో ఎక్కువ భాగం రావాలని ఎప్పుడూ ఆలోచించేది. మాధవి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఆమెకు అస్సలు నచ్చలేదు. వంటగదిలోకి వచ్చి, సావిత్రొదినా, కొత్త కోడలు వచ్చిందని పాత పద్ధతులన్నీ మార్చేస్తున్నారా? మా ఇంట్లో కోడళ్ళు ముందుగా పెద్దలకు భోజనం పెట్టాకే తినాలి, కానీ ఈమెను చూస్తుంటే ఇంటి యజమానిలా తిరుగుతోంది. మాధవి వెంటనే గౌరవంగా అంది, అత్తయ్య, నేనేదైనా తప్పు చేసి ఉంటే చెప్పండి, ఇకపై జాగ్రత్త పడతాను. అంత త్వరగా మంచిదానిలా నటించకు. 2 రోజులు వచ్చావు కాబట్టి అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. అసలు రంగు తర్వాత తెలుస్తుంది. ఆ మాటలు విన్న సావిత్రమ్మకు కోపం వచ్చింది. భానుమతి, చాలించు. కారణం లేకుండా అమ్మాయిని బాధపెట్టకు. నేను నిజమే చెబుతున్నాను అని చెప్పి భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. భానుమతి తన గదిలో వరలక్ష్మమ్మతో ఫోన్లో మాట్లాడుతోంది. ఈ కొత్త కోడలు చాలా తెలివిగా ఉంది. ఇలా ఉంటే అందరి మనస్సు గెలుచుకుంటుంది. అవతల నుంచి వరలక్ష్మమ్మ. అయితే ఆమె అసలు నిజం ఊరికి తెలిసేలా చేద్దాం అని అంది. మరుసటి రోజు ఉదయం పెద్దింట్లో ఎప్పటిలాగే పనులు మొదలయ్యాయి. సావిత్రమ్మ వంటింట్లో ఉంది. భూపతిరాజు పొలాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. రాఘవ చిన్నీని స్కూల్కి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. అప్పుడే గుమ్మం దగ్గర వరలక్ష్మమ్మ కనిపించింది. సావిత్రమ్మ, గుడికి వెళ్తూ మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అని లోపలికి వచ్చింది. అమ్మా, నీ పేరేమన్నావు? ఏ ఊరు? నీ అమ్మ నాన్న ఏం చేస్తారు అని మాధవిని అడిగింది. నా పేరు మాధవి. మాది విజయవాడ దగ్గర. మా అమ్మ నాన్నలు లేరండి. వరలక్ష్మమ్మకు మనసులో మాత్రం ఇంకో ఆలోచన నడుస్తోంది. ఈ అమ్మాయికి బంధువులు లేరు అంటే నిజం బయటకు తీయడం ఇంకా సులభం అని అనుకుంది. వరలక్ష్మమ్మ తన ఇంటికి వెళ్ళగానే భానుమతి కూడా అక్కడికి వచ్చింది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా పూర్తిగా తెలియదు, కానీ ఒక్క విషయం మాత్రం అర్థమైంది. ఈ పెళ్లిలో ఏదో రహస్యం ఉంది. పెళ్లి ఫోటోలు లేవు, బంధువులు లేరు. ఆ అమ్మాయి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. కొంచెం ఓపిక పట్టు, నిజం బయటకు వస్తుంది. వరలక్ష్మమ్మ ఒక వ్యక్తికి ఫోన్ చేసింది. రేపు ఉదయానికల్లా మాధవి గురించి పూర్తి వివరాలు నాకు కావాలి. సీతారామపురం గ్రామం ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది. కానీ రాజుగారి పెద్దింట్లో మాత్రం ఎవరికీ తెలియకుండా ఒక తుఫాన్ నెమ్మదిగా దగ్గరవుతోంది. అదే సమయంలో వరలక్ష్మమ్మ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. అమ్మా, మీరు చెప్పిన అమ్మాయి గురించి వివరాలు తెచ్చాను అని అన్నాడు. వరలక్ష్మమ్మ ఆసక్తిగా చదవడం ప్రారంభించింది. పేరు మాధవి. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. మేనమామ దగ్గర పెరిగింది. కొన్ని రోజుల క్రితమే ఈ ఊరికి వచ్చింది. ఇంతవరకు చదివిన తర్వాత ఆమె నవ్వింది. ఇదంతా నాకు ముందే తెలుసు అని కాగితం మడవబోతుండగా చివరి లైన్ ఆమె కంటపడింది. ఆ ఒక్క లైన్ చదవగానే ఆమె ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. ఏంటి, ఇది నిజమా అని మళ్ళీ మళ్ళీ చదివింది. వెంటనే భానుమతికి ఫోన్ చేసింది. వెంటనే మా ఇంటికి రా, మన చేతికి చాలా పెద్ద విషయం దొరికింది.
వరలక్ష్మమ్మ కాగితం ఆమె చేతిలో పెట్టింది. భానుమతి కూడా చివరి లైన్ చదివి ఆశ్చర్యపోయింది. అంటే ఈ విషయం పెద్దింట్లో ఎవరికీ తెలియదా? తెలిస్తే అసలు ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టుకునేవాళ్లే కాదు. అవును, ఈ రహస్యం బయటపడితే ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదు. పెద్దింట్లో అందరూ కలిసి కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో గుమ్మం బయట నుంచి ఎవరో పెద్దగా అరిచారు, మాధవి, బయటికి రా! ఆ గొంతు వినగానే మాధవి ముఖం పాలిపోయింది. ఆ స్వరం ఆమెకు బాగా పరిచయం. భయంతో నెమ్మదిగా గుమ్మం వైపు చూసింది. గుమ్మం ముందు కోపంతో ఊగిపోతూ నిలబడి ఉన్న వ్యక్తిని చూసి మాధవి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మావయ్య అని మెల్లగా పలికింది. అతడు మాత్రం లోపలికి అడుగు పెడుతూ, ఇక్కడే ఉన్నావా? నువ్వు ఇంత పెద్దింట్లో కోడలుగా ఉంటావని నేను అస్సలు ఊహించలేదు. ఎవరు మీరు? నేనా, ఈ అమ్మాయికి మేనమామను. సావిత్రమ్మ అతన్ని మర్యాదగా కూర్చోమని చెప్పింది. కానీ అతనికి మర్యాద అవసరం లేదు, డబ్బే అవసరం. కూర్చోవడానికి రాలేదు. నువ్వు పని దొరికిందని చెప్పావు, కానీ ఇక్కడ చూస్తుంటే కోడలిగా బాగానే సెటిల్ అయిపోయావే. రాఘవకు ఆ మాటలు నచ్చలేదు. మీరు మాట్లాడే విధానం బాగోలేదు. అయ్యో, ఇంకా పెళ్ళై వారం కూడా కాలేదు, అప్పుడే భార్య కోసం మాట్లాడుతున్నాడే. ఆ మాట విన్న మాధవి అవమానంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. కొద్దిసేపటి తర్వాత అతను అసలు విషయం బయటపెట్టాడు. మాధవి, నాకు వెంటనే 2 లక్షల రూపాయలు కావాలి. మామయ్య, నా దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అది నాకు తెలియదు. ఇంత పెద్దింట్లో ఉంటున్నావు కదా, అడుగు తీసుకో. నేను అడగను అని మాధవి గట్టిగా చెప్పింది. అంతే, అతనికి కోపం వచ్చింది. నేను నిన్ను చిన్నప్పటి నుంచి పెంచాను, ఇప్పుడు నా మాట వినవా? నన్ను పెంచింది ప్రేమతో కాదు మావయ్య, అవసరంతో. నేను సంపాదించిన ప్రతి రూపాయి మీకే ఇచ్చాను. ఇప్పుడు నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఇదంతా చూస్తున్న రాఘవ మొదటిసారి మాధవి గతం ఎంత బాధతో నిండిందో అర్థం చేసుకున్నాడు. ఆమె డబ్బు కోసం ఈ ఇంటికి రాలేదని, బ్రతకటానికి ఒక అవకాశం కోసం వచ్చిందని అతనికి స్పష్టమైంది. చాలు, మాధవి గారిని ఇక ఒక్క మాట కూడా అవమానంగా మాట్లాడకండి. నువ్వెవరు నన్ను అడగడానికి? ఈ ఇంటి పెద్ద కొడుకును. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడడం నా బాధ్యత. మీకు డబ్బు కావాలంటే కష్టపడి సంపాదించండి, కానీ మా ఇంట్లో ఉన్న అమ్మాయిని బెదిరించే హక్కు మీకు లేదు. సరే, ఈరోజు వెళ్తాను, కానీ నేను మళ్ళీ వస్తాను. అప్పుడు ఈ ఇంట్లో ఎవరి పరువు ఎలా తీస్తానో చూస్తారు అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. మాధవి అక్కడే నిలబడి కన్నీళ్లు తుడుచుకుంది. రాఘవ ఆమె దగ్గరకు వచ్చి, మొదటిసారి మీరు ఏ తప్పు చేయలేదు అని ఒక్క మాట చెప్పాడు. ఆ ఒక్క మాట మాధవి గుండెల్లో చాలా రోజుల తర్వాత భద్రత అనే భావనను కలిగించింది. కానీ గుమ్మం బయట నిలబడి ఇదంతా చూసిన వరలక్ష్మమ్మ తనలో తాను అనుకుంది, ఇప్పుడు ఆట ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఆ మేనమామనే మన ఆయుధం. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత మాధవి తన గదిలో కూర్చొని చాలాసేపు ఏడ్చింది. గతం నుంచి ఎంత దూరం పారిపోయినా అది మళ్ళీ మళ్ళీ తనను వెతుక్కుంటూ వస్తుందని ఆమెకు అర్థమైంది. దేవుడా, ఈ ఇంటికి నేను సమస్యగా మారకూడదు అని మనస్సులో ప్రార్థించింది. అదే సమయంలో ఆవరణలో రాఘవ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. మాధవి చెప్పిన ప్రతి మాట అతని చెవుల్లో మార్మోగుతోంది. నన్ను పెంచింది ప్రేమతో కాదు, అవసరంతో. ఆ ఒక్క వాక్యం ఆమె జీవితంలో ఎంత బాధ దాగి ఉందో చెప్పేసింది. ఇంతకాలం ఆమెను కేవలం ఒక ఒప్పందంలో భాగంగా మాత్రమే చూసిన రాఘవ ఆ రోజు మొదటిసారిగా ఒక మనిషిగా ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు చిన్నీకి జ్వరం వచ్చింది. సావిత్రమ్మ మందు తీసుకురావడానికి వెళ్ళింది. రాఘవ డాక్టర్కి ఫోన్ చేస్తున్నాడు.
చిన్ని మాత్రం మంచం మీద ఏడుస్తోంది. రాఘవ ఎంత ఓదార్చినా ఆమె ఏడుపు ఆగలేదు. అప్పుడే మాధవి వచ్చి నేను చూసుకుంటానంది. మాధవి చిన్ని నుదుటిపైన తడిగుడ్డ పెట్టింది. చిన్నప్పుడు తన అమ్మ పాడిన జోలపాటను మెల్లగా పాడడం ప్రారంభించింది. ఆ స్వరం వినగానే చిన్ని ఏడుపు నెమ్మదిగా తగ్గిపోయింది. కొద్దిసేపటికే ఆమె మాధవి ఒడిలోనే నిద్రపోయింది. ఆ దృశ్యాన్ని చూసి సావిత్రమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఈ ఇంటికి దేవుడు నిజంగానే ఒక వెలుగు పంపించాడు అని మనస్సులో అనుకుంది. అయితే గుమ్మం బయట నిలబడి ఇదంతా చూసిన భానుమతి కోపంతో పిడికిలి బిగించింది. ఇలా కొనసాగితే ఈ ఇంట్లో అందరూ ఆ అమ్మాయి వైపే ఉంటారు అని వరలక్ష్మమ్మకు ఫోన్ చేసింది. అవతల నుంచి వరలక్ష్మమ్మ, అయితే ఇక పెద్ద దెబ్బ కొట్టాల్సిన సమయం వచ్చింది.